ఈ ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా ఢిల్లీకి కాగితాలు పట్టుకొని గడుకోపారు ఉప్పుతా ఉంటాడు ముఖ్యమంత్రి గారు. చేద్దామని ఇలా ఏ రాదే ఆయన 18 మంత్రి పదవులలో 9 మా ఈ ఫస్ట్ 18 మంత్రి పదవులలో 9 బీసీకి వద్దంటున్నా. రాష్ట్రపతి అడ్డుపడుతుందా? సుప్రీంకోర్టు కూడా అడ్డుకోదే. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లలో 50% వాటా బీసీల పక్కకు పెట్టాయా? ఫస్ట్ ఇది ఇచ్చి చూపెట్టు, నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి తెలుస్తుంది. ఇది కూడా ఇచ్చేది ఏమి ఇయ్యవు. దానికి ఒక కుంటి సాకు ఏంది అంటే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఆగిపోతావు, 2000 కోట్లు ఏమో ఆగిపోతాయట. ఫస్ట్ ఈ బీసీల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6000 పెండింగ్లు ఉన్నాయి. అవి విడుదల చేయి ముందుగాల. కేవలం బీసీలను మధ్య పెడుతూ బీసీల ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నాయి ఈ రాజకీయ పార్టీలన్నీ. బీసీ ప్రజలారా, ముఖ్యంగా నిజామాబాద్ పౌరుషం గల బిడ్డలారా, బీసీ యోధులారా, ఇవి ఎప్పటికీ కూడా మన పార్టీలు కాదు. ఇవి ఎప్పటికైనా మన కిరాయి పార్టీలే, కిరాయిన్లే ఇవి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త బీసీల ఆత్మగౌరవం బయటికి రావాలి, ఆ జెండా బయటికి రావాలి, ఆ పార్టీ బయటికి రావాలి. ఆ పార్టీ ద్వారానే బీసీల అధికారం అతి త్వరగా అందుకునేటువంటి అవకాశం కూడా రావాలి. మరి సోదరులారా, మేము ఖమ్మం జిల్లా పోయినాం, వరంగల్ పోయినాం, ఇట్లా జిల్లాలన్నీ మా నాయకత్వం అంతా తిరుగుతా ఉన్నాం. ఎక్కడ చూడు ప్రజలు ఒకటే చర్చ, ఏ ఊర్లో చూసినా బీసీ వాదం, బీసీ వాదం, బీసీ వాదం, బీసీ వాదం. ఆఖరికి 15 ఆగస్టు రోజు జెండా ఎగరేస్తే కూడా ఛత్తీస్గఢ్ అడవిలో పక్కన ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా జై బీసీ అని నినదిస్తా ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఇలా బీసీల చర్చ జరుగుతుందంటే మేము ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నామో మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ రాజీ పడవం. మా ఎంబీసీ కులాలకు రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మా ఎంబీసీ కులాలు ఒక్కొక్క కార్పొరేషన్ 2000 కోట్ల రూపాయలు పంచవచ్చు ఆ జాతుల కోసం. క్యాబినెట్ హోదాలో పంచవచ్చు. అలాగే ఈ అన్యక్రాంతమైన భూముల గురించి చెప్తా ఉన్నాం, కబ్జాలు పెట్టాయి. రేపటి తెలంగాణ రాష్ట్రంలో 2028లో బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమి వాళ్ళకి పంచేటట్టు చేస్తాం. విద్యా ఉద్యోగాల విషయంలో కూడా ఈ బీసీ బిడ్డలకు సరైన అవకాశాలు దక్కే విధంగా చేస్తాం. మేము ఏం చెప్తా ఉన్నాం, మీ సొమ్ము గుంజుకుంటామని చెప్తున్నామా? మీ 15 మీరు పక్కా తీసుకుంటారా? మా సాగు మీద 78 ఏళ్ల నుంచి ఎన్నడూ మనల్ని చక్కగా చూడలేడు. ఇలా 42% రిజర్వేషన్ ఇచ్చి మిమ్మల్ని తీర్చిదిద్దుతా. ఎవరు తింటుండ్రు? సరే మాది 42, మా ఎస్సీ సోదరులది 15 అనుకో, 17 అనుకోపోని, మా ఎస్టీ సోదరులు 10. ఎంత అవుతుంది సార్ మొత్తం? 73 అవుతుంది కదా. 73 అంటే ఇంకెంత మిగిలింది? మరి మీరున్నది 15 కదా, 27 ఎవరు నీ తాత జాగిరా? మీరున్నది ఎంత? 15 లెక్క చెప్తారు కదా. మరి మిగతా అంటే ఏం చెప్తావు? ఇక ఈయనే ఉంది పంచాయతీ. అందుకోసమే నీ 15 తీసుకొని నువ్వు పక్కకు జరుగు నాయన. మీతో సోపటవద్దు మాకు. ఈ బీసీలకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్లకు వెలమకు ఎప్పుడో దండం తెగిపోయింది. జయశంకర్ సార్ కలలుగన్న బీసీ రాజ్యం కోసం, జయశంకర్ సార్ తప్పించినటువంటి ఈ బీసీ సామ్రాజ్యం కోసం ఇవాళ బీసీ జేఏసీ నడుము గట్టి ముందుకు వస్తా ఉంది. రేపొద్దున ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీసీ బిడ్డలు ఈ బీసీ జేఏసీ తరఫున బీసీ కండువాతోటే, బీసీ గుర్తుతోటే పోటీ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ప్రతి ఊర్లో కూడా విస్తృతంగా బీసీల చర్చ నడుస్తా ఉందంటే
మీ అందరికీ తెలుసు సోదరులారా,